యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్ 10 chapter 17, 10-17 యోహాను సువార్త. తొందరగా. హల్లెలూయా. నేను దానిని మరలా తీసుకున్నట్లుగా నా ప్రాణాన్ని ఇస్తున్నాను. దేన్ని? నా ప్రాణాన్ని. అది చెప్తున్నాడు, నేను దానిని అంటే ప్రాణాన్ని మరలా తీసుకునేలాగా నేను ఇచ్చాను. నా ప్రాణాన్ని ఏం చేశాను? ఇచ్చాను. మరలా తీసుకునేలాగా నా ప్రాణాన్ని ఇచ్చాను. ఆ ప్రాణాన్ని మరలా కూడా నేను తీసుకున్నట్లు పెట్టాను. నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మీలో ఎంతమందికి మీ ప్రాణం అంటే ఇష్టం? మీలో ఎంతమందికి మీ ప్రాణం అంటే ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా మీ ప్రాణం అంటే? హల్లెలూయా. చాలా ఏందో ఈరోజు విచిత్రంగా ఉన్నారు. మీ ప్రాణం అంటే మీకు ఇష్టం లేదా? అందరికి ఇష్టమే. దాన్ని కాపాడుకుంటే పోగొట్టుకుంటామంట. దాన్ని కాపాడుకుంటే ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటను ఒకసారి మీరు గమనిస్తే, నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి తీసుకున్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రాణం అంటే తీపి, ప్రాణం అంటే ప్రేమ, ప్రాణం అంటే. అయితే మనం ఏంటంటే దాన్ని ప్రేమించకూడదు. అయ్యో నేను చచ్చిపోతానేమో, అయ్యో జారి పడతానేమో, అయ్యో నేను ఏమైపోతానో, ఏమి తింటానో, ఏమి తాగుతానో, ఏమి కట్టుకుంటానో, ఏంటి రేపు భవిష్యత్ ఏంటి అని మనం ఆలోచించకూడదంట. నీ ప్రాణమును గూర్చి కానీ, నీ వస్త్రాన్ని గూర్చి కానీ, నీ ఆహారాన్ని గూర్చి కానీ నువ్వు ఆలోచించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను చెప్పమంటున్నాడు. ఇక్కడ కొంతమంది తన భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నారు. దేవుడు ప్రవచన రీతిగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమి తిందునో, ఏమి తాగుదునో, ఏమి ధరించుదునో అని వస్త్రమును గూర్చి అయినను, ఆహారమును గూర్చి అయినను నువ్వు చింతింపవద్దు. అవి దాని సమయములో నీకు సమకూర్చబడతాయి. చాలామంది రేపేం తింటాను, ఎల్లుండి ఏం తింటానని చెప్పి మనం ఆలోచించే మనము ఆకాశపు పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో చేర్చుకొనవు. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదవండి. ఆమెను అవి చేర్చుకొనవు, కూర్చుకొనవు, కానీ ఏంటంట చక్కగా అవి ఏం చేస్తాయంటే భుజిస్తూ ఉంటాయి. హల్లెలూయా. సొలొమోన్ మహారాజు ఈ ప్రపంచంలోనే ఏంటి ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు. అలాంటి రాజుతో కూడా ఒక గడ్డి పువ్వును పోలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సొలొమోను కంటే ఎక్కువగా అలంకరించబడ్డది గడ్డి. హల్లెలూయా. కానీ గడ్డితో అంటున్నాడు, ఏమన్నాడంటే ఈ యొక్క ఐశ్వర్యము లేకుంటే ఈ యొక్క జ్ఞానము కలిగిన సొలొమోనును చూడండి. హల్లెలూయా. ఆకాశపు పక్షులను చూడండి, విత్తవు, కోయవు. గడ్డి పువ్వును చూడండి, ఒకే రోజు అదేమవుతుంది? పెరుగుతుంది, ప్రకాశిస్తుంది, వికసిస్తుంది, పరిమళాన్ని వెదజల్లుతుంది. ఆ యొక్క గడ్డి పువ్వు కూడా సొలొమోను కంటే చక్కగా అది అలంకరించబడ్డది. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, దేనిని గురించి చింతించవద్దు, దిగులు పడవద్దు. నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. నేను లోకాన్ని జయించాను, నేను పాపాన్ని జయించాను, నేను సాతాన్ని జయించాను, మరణాన్ని జయించాను, ప్రకృతిని జయించాను. ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఎక్కడ లేడు? మరణములో లేడు. ఎక్కడ లేడు? సాతాను యొక్క కబంధ హస్తాలలో లేడు. ఎక్కడ లేడు? ఆయన లేచాడు, విర్రగొట్టాడు. ఆమేన్. హల్లెలూయా. సమాధి ఆ యొక్క తలుపు, ఆ బండ తొలగించబడ్డది. సమాధి బద్దలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచంలోనే అన్ని సమాధులు మోయబడి ఉండగా ఒకే ఒక సమాధి తెరవబడ్డది. అదే నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి.